నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత 15 రోజులుగా ఢిల్లీ సహా యావత్ దేశంలో హీట్ పెంచిన ఈ వ్యవహారం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై యువతరమంతా కథం తొక్కారు. దీనికి సీజేపీ కూడా జత కలిసింది. దీంతో జంతర్ మంతర్ వేదికగా సాగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేలా చేసింది. ఆఖరికి యువత కోరిక మేరకు తాను రిజైన్ చేస్తున్నానని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. మరి విద్యార్థులు సీజేపీ ఆందోళనలు ముగిసినట్లేనా అంటే ప్రస్తుతానికి ఈ ఇష్యూలో ఒక ఘట్టం ముగిసినట్లేనని చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటే ముందే నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కీలకమైన ప్రక్షాళనను చేపట్టింది కేంద్రం. నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యతగా ఉన్న 47 మంది ఉన్నతాధికారుల్ని ఒకేసారి పదవుల నుంచి తొలగించింది. అంతేకాదు కేంద్ర కేబినెట్ భేటీలో కొత్తగా పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టంలో భాగంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు విచారణ కోసం చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కేసు నమోదు, దర్యాప్తు నుంచి 3 నెలల్లోనే తుది తీర్పు వెలువరించేలా చట్టం ఉండనుంది. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్లో ఎవరు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారన్న చర్చ కూడా జోరందుకుంది. అలాగే త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండడంతో ధర్మేంద్ర ప్రధాన్కు వేరే శాఖ బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా లేక పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అందుకే హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇటు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. ఏకంగా దేశ ప్రధాని కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్లను కూడా విపక్ష పార్టీ సభ్యులు లేవనెత్తారు. దీంతో కేంద్రం చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపగా దాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఈ సవరణలతో పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా చట్టాన్ని మరింత కఠినతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.